Hi friends, welcome back to our channel. Today we can discuss the topic ఏదైతే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ ఉందో ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ నుంచి ఈరోజు వచ్చి ఫస్ట్ యూనిట్ 1 డైమెన్షనల్ స్టడీ స్టేట్ కండక్షన్ యూనిట్ నుంచి మన హీట్ అనేది ఒక ప్లెయిన్ వాల్ గుండా కండక్ట్ చేసినప్పుడు దాని యొక్క ఈక్వేషన్ అనేది ఏ విధంగా డెరైవ్ చేయాలో చూద్దాము. చూడండి, ఇప్పుడు ఈ యొక్క డయాగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే నేను ఇది ఒక ప్లెయిన్ వాల్ కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను. ఈ యొక్క ప్లెయిన్ వాల్ గుండా కండక్ట్ చేసిన హీట్ ఏదైతే ఉందో దాన్ని క్యూ కింద అయితే తీసుకుంటాను. అలాగే టెంపరేచర్, ఈ యొక్క లైన్ అనేది మనకి టెంపరేచర్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఈ యొక్క లైన్ అనేది మనకి హీట్ ఫ్లో ఏ డైరెక్షన్లో అవుతుందో ఈ యొక్క లైన్ అనేది ఆ ఫ్లోని ఇండికేట్ చేస్తుంది. ఎక్స్ డైరెక్షన్లో ఫ్లో అవుతుందన్నమాట. అయితే టెంపరేచర్ రైజ్ ఆర్ డ్రాప్ అది T1 T2 ఇండికేట్ చేస్తాయి మనకి. అలాగే ఈ యొక్క వాల్ యొక్క థిక్నెస్ ఏదైతే ఉందో ఇది మనం L కింద అయితే ఇండికేట్ చేస్తాము, L అనే లెటర్తోని. అయితే మనకి ఈ యొక్క ప్లెయిన్ వాల్లో ఏంటంటే ఓన్లీ వన్ డైరెక్షన్లోనే హీట్ ఫ్లో అనేది జరుగుతుంది. మిగిలిన యాక్చువల్గా అయితే మనకి ఏంటంటే XYZ డైరెక్షన్స్లో అయితే హీట్ ఫ్లో అవుతుందనేసి అయితే మనం కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలో మనం కన్సిడర్ చేసుకున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్లెయిన్ వాల్లో ఓన్లీ వన్ డైరెక్షన్లోనే X డైరెక్షన్లోనే హీట్ ఫ్లో అనేది జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క ఈక్వేషన్ అయితే డెరైవ్ చేద్దాము. చూడండి, ది జనరల్ హీట్ కండక్షన్ equation in Cartesian coordinates అంటే కార్టీజియన్ కోఆర్డినేట్స్లోని జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ మనకి ఏటి వచ్చింది, డో స్క్వేర్ T బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ T బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ T బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ స్మాల్ క్యూ బై K ఈక్వల్స్ టు 1 బై ఆల్ఫా ఇంటూ డో T బై డో టౌ. మనకి ఇది కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలోని వచ్చిన డెరైవ్ చేసిన ఈక్వేషన్ మనకి ఇది. అయితే ఈ యొక్క ఎలిమెంట్లోని మనకి ఈ యొక్క ఎలిమెంట్ ఏదైతే మనం తీసుకున్నామో ఈ యొక్క ప్లెయిన్ వాల్ అనేది స్టడీ స్టేట్లో ఉన్నప్పుడు ఈ యొక్క వాల్యూ మనకి 0 కింద అయితే కన్సిడర్ చేసుకుంటాము. అలాగే ఈ యొక్క ఏదైతే ఎలిమెంట్ ఉందో ఈ యొక్క ప్లెయిన్ వాల్ ఎలిమెంట్లోని నో హీట్ జనరేషన్, అంటే హీట్ అనేది జనరేట్ అవ్వట్లేదు. ఆ కండిషన్లో మనకి ఏంటంటే ఈ యొక్క వాల్యూ Q బై K వాల్యూ 0 కింద అయితే కన్సిడర్ చేసుకుంటాము. ఇక్కడ మనకి ఓన్లీ వన్ డైరెక్షన్లోనే హీట్ ఫ్లో అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క మిగిలిన 2 డైరెక్షన్స్ కూడా 0 అయిపోద్ది వాల్యూ. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటామంటే డో స్క్వేర్ T బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు డో స్క్వేర్ T బై డో ఎక్స్ స్క్వేర్ ఈ విధంగా అయితే మనం రాసుకుంటాము. దీన్ని లేదా మనం ఇంకో విధంగా ఏ విధంగా అంటే ఇది పార్షియల్ డెరివేటివ్లో ఉంది. నార్మల్ డెరివేటివ్లో అంటే D స్క్వేర్ T బై dx స్క్వేర్ ఈ విధంగా అయితే రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే ఈక్వేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్కి ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. ఈ యొక్క డిఫరెన్షియల్ చాయిస్కి మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. చూడండి, ఇంటిగ్రేటింగ్ ది above differential twice అంటే ఈ యొక్క డబల్ డెరివేటివ్కి మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. చూడండి,
ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ డో స్క్వేర్ టీ బై డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0. అయితే మనకి ఈ యొక్క ఇంటిగ్రేషన్కి ఒక డెరివేటివ్కి మనకి క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రేషన్కి ఒక డెరివేటివ్కి క్యాన్సిల్ అయిపోద్ది. మిగిలిన వాల్యూ ఏది ఉంటుంది, డిటీ బై డిఎక్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 అంటే కాన్స్టెంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి C1 కింద మనం కన్సిడర్ చేసుకున్నాము. అలాగే సెకండ్ ఇంటిగ్రేషన్ చెయ్యాలి. సెకండ్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాము. ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్కి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ బై డిఎక్స్ ఈక్వల్స్ టు C1 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఈక్వల్స్ టు x ప్లస్ సి. ఇక్కడ మనం సెకండ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి C2. ఇక్కడ ఇంటిగ్రేషన్కి ఒక డెరివేటివ్కి క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ t ఈక్వల్స్ టు C1 x ప్లస్ C2. ఇక్కడ సెకండ్ ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ఇక్కడ C2 అనేది మనకు వస్తుంది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 కింద అయితే కన్సిడర్ చేస్తాము. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ కండిషన్స్ అనేవి తీసుకోవాలి. ఇనీషియల్గా మనకి ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ ఈక్వల్స్ టు 0 అంటే ఎటువంటి థిక్నెస్ కూడా మనం ఇనీషియల్గా కన్సిడర్ చేయకూడదు. అలాగే టెంపరేచర్ T ఈక్వల్స్ టు T1, ఇనీషియల్ టెంపరేచర్ T1. అలాగే ఇక్కడ ఫైనల్ టెంపరేచర్ ఏంటి, ఇక్కడ x2 డిస్టెన్స్ వచ్చేసి దీని యొక్క థిక్నెస్ L తీసుకుంటాము, x ఈక్వల్స్ టు L. అలాగే ఫైనల్ కండిషన్లోని T వాల్యూ ఎంత, T2. ఓకే, ఈ విధంగా కండిషన్స్ తీసుకుంటాము. ఈ యొక్క వాల్యూస్ అనేవి ఇందులో ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ది కండిషన్స్ ఆర్ applying the above equation number 1. ఇక్కడ T అంటే T1, T ఈక్వల్స్ టు T1. ఇక్కడ C1, x వాల్యూ 0 కదా, ఫస్ట్ కండిషన్ మనం అప్లై చేద్దాము. x వాల్యూ 0, అలాగే C2 T1 ఈక్వల్స్ టు C1 ఇంటూ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, ఇక్కడ C2 మిగులుతుంది. T1 ఈక్వల్స్ టు C2 కింద అయితే మనకి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ కండిషన్లో ఈ యొక్క వాల్యూస్ అప్లై చేద్దాము. చూడండి ఇక్కడ సెకండ్ కండిషన్లో వాల్యూస్ అనేవి అప్లై చేద్దాము. ఇక్కడ మనకు వచ్చిన ఫార్ములా ఏంటి, T ప్లేస్లో ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. ఇప్పుడు T ఈక్వల్స్ టు ఎంత, T2. T ప్లేస్లో మనం T2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. అలాగే C1 ప్లేస్లో, ఇక్కడ C1 ప్లేస్లో మనం ఏంటంటే x ప్లేస్లో వచ్చేసి x వాల్యూ L అయితే సబ్స్టిట్యూట్ చేస్తాం మనము. x ప్లస్ C2 అంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. C2 ఈక్వల్స్ టు T1. ఈ యొక్క వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. T1 C2 వాల్యూ వచ్చేసి మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. C2 ఈక్వల్స్ టు T1. ఇక్కడ మనకి ఏంటంటే
C1 అనేది మనకు కావాలి. అయితే C1 ఇటు ఉంచుకొని మిగిలిన వాల్యూలు ఇచ్చేద్దాము. T2 మైనస్ T1 ఈక్వల్స్ టు C1 ఇంటూ L. అయితే మనకు C1 కావాలి కదా, C1 ఈక్వల్స్ టు T2 మైనస్ T1 బై ఈ యొక్క L ఇక్కడికి వస్తే మల్టిప్లై చేస్తుంది కదా, అదే సారీ ఇక్కడ మల్టిప్లైలో ఉంది, ఇటు వస్తే డివిజన్ చేస్తుంది. C1 వాల్యూ మనకు వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే C1 అండ్ C2 వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ ది ఈక్వేషన్ నెంబర్ 1. చూడండి, ది C1 and C2 values are substitute in the equation నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఈక్వేషన్ నెంబర్ 1లో C1 అండ్ C2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి మనకి, T ఈక్వల్స్ టు C1x ప్లస్ C2. మనకి ఈ యొక్క వాల్యూ అయితే వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ C1 అంటే T2 మైనస్ T1 బై L ఇంటూ ఇక్కడ x ఉందిగా, x రాసుకుందాము. అలాగే C2 వాల్యూ ఏంటి, T1. C2 అంటే T1. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ది ఈక్వేషన్, ఈ యొక్క ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయాలి. చేద్దాం చూడండి. Differentiation, apply the above equation with respect to x తోని మనం డిఫరెన్షియేషన్ చేయాలి ఈ యొక్క ఈక్వేషన్కి. dt by dx ఈక్వల్స్ టు d by dx ఆఫ్ T2 మైనస్ T1 by L ఇంటూ x ప్లస్ d by dx ఆఫ్ T1. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ని మనం బయటికి తీసేద్దాం. T2 మైనస్ T1 బై L ఇంటూ d by dx ఆఫ్ x ప్లస్ T1 ఇంటూ d by dx ఆఫ్ ఇక్కడ ఏం లేదంటే 1. ఇప్పుడు dt by dx ఈక్వల్స్ టు d by dx ఆఫ్ x అంటే మనకి వాల్యూ 1 కదా, అంటే 1 ఇంటూ ఎనీథింగ్ సేమ్ వాల్యూ వస్తుంది కదా. T2 మైనస్ T1 ఇంటూ 1 ప్లస్ T1 ఇంటూ d by dx ఆఫ్ కాన్స్టెంట్కి 0. అయితే ఈ యొక్క వాల్యూస్ ఇక్కడ మళ్ళీ రాద్దాం. dt by dx ఈక్వల్స్ టు T2 మైనస్ T1 బై L, 1 ఇంటూ T2 మైనస్ T1 బై L అంటే T2 మైనస్ T1 బై L ప్లస్ T1 మనకి 0 ఇంటూ ఎనీథింగ్ 0. మనకి dt బై dx ఈక్వల్స్ టు T2 మైనస్ T1 బై L. మనకి ఈక్వేషన్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో ఈ యొక్క ఈక్వేషన్ మనం చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క dt బై dx వాల్యూని అకార్డింగ్ టు ది ఫోరియర్స్ లాలోనే మనం అప్లై చేద్దాము. చూడండి, ఇప్పుడు మనకు ఫోరియర్స్ లా ఏంటి, q ఈక్వల్స్ టు మైనస్ k ఇంటూ a ఇంటూ dt బై dx. మనకి ఇది ఫోరియర్స్ లా. అయితే ఇది మనకి ఫోరియర్స్ లా కదా. ఈ యొక్క ఈక్వేషన్లో మైనస్
k ఇంటూ ఏ ఇంటూ dt బై dx వాల్యూ t2 మైనస్ t1 బై ఎల్ ఈ యొక్క వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసాము. q ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ యొక్క ఈక్వేషన్ని ఇక్కడ మైనస్ మనం t1 మైనస్ t2 కింద రాసుకున్నప్పుడు ఈ యొక్క మైనస్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. q ఈక్వల్స్ టు k ఇంటూ ఏ ఇంటూ t1 మైనస్ t2 డివైడెడ్ బై ఎల్. ఈ విధంగా అయితే మనం ఈ ఈక్వేషన్ అయితే రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేయాలంటే t1 మైనస్ t2 బై ఎల్ డివైడెడ్ బై k ఇంటూ ఏ ఈ విధంగా అయితే మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎల్ బై కే అంటే ఏంటంటే ఎల్ బై కేఏ ఈక్వల్స్ టు థర్మల్ రెసిస్టెన్స్. ఎల్ బై కే అంటే థర్మల్ రెసిస్టెన్స్. క్యూ ఈక్వల్స్ టు t1 మైనస్ t2 బై థర్మల్ రెసిస్టెన్స్. దీన్ని ఈ యొక్క ఈక్వేషన్ ద్వారా మనం అయితే ఇక్కడ హీట్ అనేది హీట్ ఫ్లో అయితే మనం ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. హీట్ ఫ్లో క్యూ ఈక్వల్స్ టు t1 మైనస్ t2 బై థర్మల్ రెసిస్టెన్స్ కింద అయితే మనం ఫైండ్ అవుట్ చేసాము. మీకు ఈ యొక్క డెరివేషన్ అనేది మొత్తం గుర్తు లేకపోతే మీకు గుర్తు లేకపోతే మీరు సింపుల్గా ఏ విధంగా చేస్తారంటే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్లో యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే క్యూ ఈక్వల్స్ టు మైనస్ కే ఇంటూ ఏ ఇంటూ డిటీ బై డిఎక్స్. ఇది ఫోరియర్స్ లా. ఈ యొక్క ఫోరియర్స్ లాలోని మనం టెంపరేచర్ ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్ని మనం వేస్తాము. మైనస్ కే ఇంటూ ఏ ఇంటూ t2 మైనస్ t1 బై ఎల్. అయితే ఈ యొక్క ఎల్ అనేది మనం తీసుకున్న ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో ఆ యొక్క వాల్ యొక్క లెంత్ చూడండి. ఇక్కడ మనం ఏదైతే వాల్ తీసుకున్నామో ఈ యొక్క వాల్ యొక్క థిక్నెస్. అలాగే ఈ యొక్క t2 మైనస్ t1 అంటే ఇక్కడ టెంపరేచర్ t2 మైనస్ t1. ఈ విధంగా టెంపరేచర్ డిఫరెన్స్ అయితే రాస్తాము. ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడి వరకు చేసినా సరే మీకు 7 మార్క్స్కి ఇచ్చినప్పుడు మనకి ఒక 4 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈ యొక్క డెరివేషన్ అందరికీ అర్థమైంది కదా. ఈ యొక్క వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.